జగ్గంపేట అనే ఊరిలో అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఆ ఊరు పంట పొలాలతో అందంగా కళకళలాడుతూ ఉండేది. కానీ సడన్ గా వాళ్ళకి ఒక సమస్య వచ్చి పడింది. ఊరు నిండా ఎలుకలు, ఇంట్లో బయట మొత్తం ఎలుకలతో నిండి ఉంది. ఇప్పుడు వీళ్ళని ఎవరు వచ్చి కాపాడతారు అని ఊరంతా ఎదురు చూస్తూ ఉంటుంది. అదే ఊరికి 40 కిలోమీటర్ల దూరంలో ఒక అడవిలో పెద్ద ఇల్లు. అది చూస్తేనే అర్థమవుతుంది అది పెద్ద మాయగెత్త ఇల్లు అని. ఆ ఇంట్లో ఒక బెడ్రూమ్ లో స్వాతి అనే అమ్మాయి నిద్రపోతుంది. పొద్దున 9 అవుతుంది. అలారం మోగుతుంది, కానీ స్వాతి లేవడం లేదు. అప్పుడు మెల్లిగా ఒక చిన్న గ్లాస్ వచ్చి ధడేల్లుమని స్వాతి ముఖం మీద నీళ్లు పోస్తుంది. అంతే, సడన్ గా పైకి లేచింది స్వాతి. అది చూసిన స్వాతి యొక్క స్వీటీ గట్టిగా నవ్వుతూ స్వాతి దగ్గరికి వచ్చింది. అప్పుడు స్వాతి, అక్కా, నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను ఇలా లేపకు అని? మరి నీకెన్నిసార్లు చెప్పాలి త్వరగా లేవమని? ఇక చాలులే, లేచావు కదా, వెళ్ళి రెడీ అవుదాం పదా అంది స్వాతి. నేను రెడీ అయ్యి చాలా సేపు అయింది, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అంది స్వీటీ. ఇక అక్క స్వీటీని తిట్టుకుంటూ పైకి లేచింది స్వాతి. మంచిగా రెడీ అయింది. బయటికి వచ్చి చూసేసరికి అక్క స్వీటీ తన మాయ బుక్ లో ఎవరెవరు ఎక్కడెక్కడ కష్టాల్లో ఉన్నారో చూస్తుంది. అలా చూస్తున్న స్వీటీ ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. ఏమైంది అని స్వాతి అంటూ అక్క దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అలా ఆ బుక్ లో చూస్తూ స్వాతి కూడా షాక్ అయింది. కొన్ని వేల ఎలుకలు ఆ ఊరిని నాశనం చేస్తున్న దృశ్యం అక్కడ కనపడింది. అంతే, ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ అక్కడికి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యారు. ఇక జగ్గంపేట ఊరిలో పిల్లలు సరదాగా ఆడుకుంటున్న సమయంలో ఒక చిన్న పిల్ల సడన్ గా కింద పడింది. అలా కింద పడిన చిన్నపిల్ల చెయ్యి ఎలుక దగ్గర పడింది. ఎలుక వెంటనే ఆ పిల్ల చెయ్యి కొరుకుతుంది. అయ్యో, నా బిడ్డ చెయ్యి కొరికేసిందే అని పిల్ల తల్లి, ఆ చిన్న పిల్ల ఇద్దరూ గట్టిగా ఏడవడం మొదలు పెట్టారు. చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళిద్దరి ఇంటి దగ్గరికి వచ్చి ఉన్నారు. అప్పుడే మాయ అక్క చెల్లెళ్ళు అక్కడికి వచ్చారు. అందరూ వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎవరు వీళ్ళు? ఇంతకు ముందెప్పుడు వీళ్ళని చూడలేదే అని. ఇక కుర్రవాళ్ళైతే, వీళ్ళేంటి ఇంత అందంగా ఉన్నారు అని చూస్తున్నారు. అప్పుడు అక్క స్వీటీ ఆ చిన్నపిల్ల దగ్గరికి వచ్చి తన చెయ్యి మీద ఉండే గాయాన్ని మాన్పించేసింది. ప్రతి ఒక్కరూ విచిత్రంగా వాళ్ళని చూడటం మొదలు పెట్టారు. మీరేం భయపడకండి, వీటి సంగతి నేను చూసుకుంటాను అంటూ కోపంగా ఎలుక వైపు చూసింది. ఆ ఎలుక కూడా కోపంగా స్వీటీ వైపు చూసింది. ఇప్పుడేం జరుగుతుంది అని అక్కడ ఉండే ప్రజలంతా వాళ్ల వైపు చూడడం మొదలెట్టారు. అలా ఎలుకల్ని కోపంగా చూస్తున్న స్వీటీ ఒక్కసారిగా తన చెల్లి వైపు చూస్తూ తన చెయ్యి చాచింది. అప్పుడు చెల్లి అక్కకు తన బ్యాగ్ లో ఉన్న ఫ్లూట్ తీసి ఇచ్చింది. అంతే, అక్క ఆ ఫ్లూట్ ఊదడం మొదలుపెట్టింది. అలా ఊదుతున్నంతసేపు ఆ ఊరిలో ఉన్న ఎలుకలన్నీ స్వీటీ వైపుగా వచ్చి చేరాయి. అలా వాటిని ఒక నది వైపుకు తీసుకుని వెళ్ళింది స్వీటీ. అప్పుడు ఆ ఎలుకలు అన్నీ నది వైపుగా వచ్చి ఒక్కొక్కటిగా నదిలోకి దూకేశాయి. ఎలుకలన్నీ నదిలో పడిపోయాయి. అప్పుడు ఊరిలో ప్రజలంతా వారిని పొగడసాగారు. ఊరి ప్రజల్లో ఒకరు, మీరు ఎక్కడి నుండి వచ్చారో తెలియదు కానీ మా ప్రాణాలు, మా పిల్లల ప్రాణాలు కాపాడారు. మీకు ఏం ఇచ్చి మా రుణం తీర్చుకోగలం తల్లి